ఇక మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి ముందు జన సైనికులు ధర్నా చేపట్టారు. తిరుపతి లడ్డు కల్తీ వివాదం, పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి ముందు జన సైనికులు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో జన సైనికులకు ధీటుగా పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు వైసీపీ కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పేర్ని నాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు చేరుకుని ఇరు వర్గాల నేతలను అరెస్ట్ చేశారు. ₹50 ఇస్తున్నారంటే అది ఎంత కల్తీ కలిసిందో ఏం కలిసిందో దాన్ని మరి సిబిఐ దర్యాప్తులో వాళ్ళే చెప్పి వాళ్ళు ఎంతో పందికోవ కలిసిందని లేదా చేప కలిసిందని రకరకాల కల్తీలు కలిసిందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళతో మీరు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మర్చిపోయి నిన్న మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి పేర్ని నాని గారు మా యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడతాం. నువ్వెవరో, నువ్వు ఎక్కడ భీమవరంలో ఏం చెప్పావు, బాప్తీసం తీసుకున్నానని చెప్పావు, జర్మనీలోనేమో చర్చిలో మోకాలు దండేసుకుని ప్రార్థన చేశావు, ఇష్టానుసారంగా మాట్లాడతాం. అలాగే మా రంజాన్ లో ముస్లింస్ ఇంటికి వెళ్ళి ఆ పెద్ద మాంసమేనా, ఆ పెద్ద మాంసం మొక్కలేనా అని ఇష్టానుసారంగా మాట్లాడటం మనం చూసాం. పేర్ని నాని గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మా రాష్ట్రంలో మీ నాయకులు దగ్గర 151 మంది ఉన్నారు. వాళ్ళెవరూ మాట్లాడినప్పుడు మీరు ఎందుకు నోటి దూరంతో మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేయాలి. మీరు ఎంగింగా మాట్లాడతాం. మొన్న గుడివాడలో ఎందుకొని 7-8 గంటల పాటు మీరు ఇంట్లో నక్కున్నారు. ఎవరికి లేని పరిస్థితి మీకే ఎందుకు వస్తుంది అనేది ఒకసారి పేర్ని నాని గారు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా మాట్లాడతాం, మళ్ళా రెచ్చగొడతాం. కూటమి నాయకులందరినీ కార్యకర్తలను ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఇవాళ పేర్ని నాని గారు చూస్తున్నాం. పర్సనల్ విషయాలు మీకెందుకు, వాళ్ళ పిల్లలకు ఏ పేర్లు పెట్టుకుంటే మీకెందుకండి? 300